కాసేపట్లో కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సాయంత్రం 4:05 బెంగళూరు లోక్ భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 10 నుంచి 12 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వారం 10 రోజుల వ్యవధిలోనే కేబినెట్ విస్తరణ కూడా ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బెంగళూరులోని లోక్ భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సీఎంలు హాజరు కాబోతున్నారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అర్చన, మరికొద్దిసేపట్లో అంటే 4:05 లోక్ భవన్లో రాజేంద్ర ఏదైతే లోక్ భవన్లో గవర్నర్ చేత డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రికి. ఆయనతో పాటు కొద్దిసేపటి మంత్రుల జాబితా కూడా మనకు అందిన పరిస్థితి. మొత్తం డీకే శివకుమార్తో పాటు 14 మంది ఈరోజు లోక్ భవన్లోని గ్లాస్ హౌస్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ, కేరళ సీఎంలు కూడా హాజరవుతున్నట్లు మనకు సమాచారం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి బెంగళూరుకు చేరుకున్నారు. కేరళ సీఎం సతీష్ చంద్ర కూడా మరి కాసేపట్లో బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 4 గంటలకి మంత్రులు 13 మంది, సీఎం డీకే శివకుమార్ 14 మంది కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే చాలా మంది ఊహించారు 2-3 డిప్యూటీ సీఎంలు ఉంటారన్నప్పుడు కూడా ఏదైతే జాబితా సీఎం పేరుతో గవర్నర్ కార్యాలయానికి ఒక జాబితా చేరింది. అందులో డిప్యూటీ సీఎంగా కె పరమేశ్వర్ పేరు మాత్రమే డిప్యూటీ సీఎంగా చేర్చారు. అయితే సీఎంతో పాటు ఒక డిప్యూటీ సీఎం క్యాబినెట్లో ఉండే అవకాశం ఉంది. అయితే క్యాబినెట్ మంత్రులను చూసుకుంటే 13 మంది, డీకే శివకుమార్ మినహాయిస్తే 13 మంది మంత్రులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇందులో దాదాపు సీనియర్లకి పెద్దపీట వేశారని చెప్పొచ్చు. ఒకసారి మనం జాబితా చూసుకుంటే డీకే శివకుమార్తో పాటు పరమేశ్వరప్ప, కేఎం మునియప్ప, జార్జ్ ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీష్ జార్కోలి, కృష్ణ బైరేగౌడ, ప్రియాంక ఖార్గే, యూటీ ఖాదర్, ఈశ్వర్ ఖండ్రిగే, యతీంద్ర సిద్ధరామయ్యతో పాటు బైరాది సురేష్, శరణ్, ప్రియాంక పాటిల్, ఈ 13 మంది డీకే శివకుమార్ తోటి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో పరమేశ్వరప్ప డిప్యూటీ స్పీకర్గా కూడా ఉంటారని చెప్పి కొద్దిసేపు క్రితమే గవర్నర్ లోక్ భవన్కు లేఖ అందింది సీఎం సంతకంతో. ఆ లేఖ కూడా మన దగ్గర ఉంది. అయితే 14 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే లోక్ భవన్ నుంచి అసెంబ్లీ వరకు, విధాన సౌధ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేసింది. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొంటున్నారు. ఆయన ఏదైతే విధాన సౌధలో ఉన్నటువంటి కెంపేగౌడ, మహాత్మా గాంధీతో పాటు అక్కడ లోకల్గా ఉండే విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. మరికొద్దిసేపటికి ఏదైతే క్యాబినెట్ తొలి సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అయితే కర్ణాటకలో అధికార మార్పిడి చోటు చేసుకున్న నేపథ్యంలో మంత్రుల కోసం గత 2-3 రోజులు కూడా ఢిల్లీలో ఉండి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు కూడా అధిష్టానంకి లేఖలు ఇచ్చారు. దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు జరిపారు. ప్రస్తుతానికైతే 14 మందితో ప్రమాణ స్వీకారం మరికొద్దిసేపట్లో జరగబోతుంది. ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే పెద్ద ఎత్తున ఎవరైతే ఎంపిక చేసినటువంటి నేతలందరూ కూడా అక్కడికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా మఠాధిపతులు దాదాపు 55 మంది వస్తారని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది. వాళ్ళందరూ కూడా ఆహ్వానాలు పంపారు. కొంతమందికి సీఎం స్వయంగా ఆహ్వానం పంపినట్లు కూడా మనకి తెలుస్తుంది. అయితే ఫాదర్లు, చర్చి ఫాదర్లతో పాటు మసీదులో ఉన్నటువంటి ఈ ఇమాంలు వీళ్ళందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి మధుర క్షణాలు మరికొద్ది సేపట్లోనే శుభముహూర్తం ఏదైతే 4:05 డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకోసం చాలా కసరత్తు కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఆయన చాలా బిజీగా గడిపాడు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో మాజీ ప్రధాని దేవేగౌడ, ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందినటువంటి దేవేగౌడతో పాటు ఏదైతే యడ్యూరప్ప ఆశీర్వాదం కూడా ఆయన తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. వాళ్ళ కర్సిగా వాళ్ళని పెద్దలను కలిసి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నట్లుంది. చాలా మందిని ఉదయం నుంచి కూడా డీకే శివకుమార్ కలిశారు. చాలా బిజీగా గడిపాడు. తన సొంత నియోజకవర్గం కనకాపూర్లో కూడా గడిపినట్లు తెలుస్తుంది మనకి. ఆయన అయితే స్థానికంగా ఉన్నటువంటి స్వగ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వాళ్ళ తండ్రి సమాధి వద్ద కూడా పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే బెంగళూరు చేరుకున్నటువంటి డీకే శివకుమార్తో పాటు మరికొద్ది మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి మంత్రులు మరికొద్ది సేపట్లో లోక్ భవన్కి చేరుకున్నారు. ఇప్పటికే దాదాపు అందరూ కూడా బెంగళూరులో ఉన్నారు. చాలా మంది ఏదైతే యువ ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో సీటు వస్తుందని ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 40 మంది వరకు 2 రోజులుగా ఢిల్లీలో నుండి ప్రయత్నాలు చేసుకున్నప్పుడు కూడా ఈ క్యాబినెట్లో అయితే ప్రస్తుతం 13 పేర్లు ఉన్నాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మిగతా
మిగతా డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగతా 12 మంది మంత్రులు మాత్రమే. అది దాంట్లో కూడా సీనియర్లకి పెద్దపీట వేశారు. ఇందులో సామాజిక సమీకరణాలు కూడా పాటించారని చెప్పొచ్చు. దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి 3 ఉన్నారు. అందులో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి సతీష్ జారకిహొళి ఉన్నాడు. ఎస్సీలు 2 మంత్రులు ఉన్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి, అదేవిధంగా కురుబ సామాజిక వర్గం నుంచి కూడా యతీంద్ర ఉన్నారు. ఒక్కలిగ సామాజిక వర్గం నుంచి సీఎంతో పాటు 2 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఈ మంత్రివర్గ కూర్పు కూడా ఒక ఏర్పాటు చేసినట్లుంది. ఇందులో దాదాపు మరికొద్ది రోజుల్లోనే మంత్రిమండలి ఎక్స్పాన్షన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అప్పుడు చాలా మంది యువతకి ప్రాధాన్యం ఇస్తారని కూడా ఒక సమాచారం ఉంది. ఈ రోజు అయితే మాత్రం 14 మంది మరికొద్దిసేపట్లో లోక్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్.